దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవసరమైనది ఒక్కటే అనే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. ఈరోజు 21వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు కూడా బైబిల్ మనం చదువుకుందాం. దానికంటే ముందుగా 119వ కీర్తన 10వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకము. ఎవరైతే దేవుణ్ణి పూర్ణ హృదయముతో వెతుకుతారో వారు ఆజ్ఞలు తప్పకుండా పాటిస్తారు. ఆజ్ఞలు విడిచిపెట్టకుండా కూడా మనము దేవుని సహాయము కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. సరేనండి, ఈరోజు కూడా ద్వితీయోపదేశకాండం మనం 27, 28 అధ్యాయములు చదువుకుందాం. 27వ అధ్యాయము సారాంశం ఏమిటంటే, ఎవరెవరు శాపగ్రస్తులు, శాపానికి గురయ్యేటువంటి వాళ్ళు ఎవరెవరు. 28వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, దేవుని మాట శ్రద్ధగా విని అనుసరించే వారికి కలిగేటువంటి దీవెనలు మొదటి 14 వచనంలో ఉన్నాయి. అదేవిధంగా 15 నుంచి 68 వచనముల వరకు ఉన్న లేఖన భాగంలో దేవుని మాట వినని వారికి కలిగేటువంటి శాపములు మరియు హెచ్చరికలు. తప్పకుండా ఈ 2 అధ్యాయాలు చదువుతారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదములు.